అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఓకే, సో అంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ బసవరాజు గారు, ఇన్ బిట్వీన్ గా మీకు తెలిసింది 1 year తర్వాత, వాళ్ళు 1 year కంటే ముందు నుంచి కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. సో 3 years మీకు తెలిసినప్పటి నుంచి కలిసే ఉన్నారు, మీరు పూజలు పురస్కారాలకు వెళ్ళేది అంతా బాగానే ఉండేది. మేము విడదీయలేము కాబట్టి విడదీయలేకపోయాం. పూజలకి పునస్కారాల కంటే ఆ మహా 3 years పీరియడ్ లో ఒకసారి వెళ్ళి ఉంటాం, ఒకసారి 2 సార్లు వెళ్ళి, అంటే ఎక్కువ తరచూ వెళ్ళి రావడం అదేం లేదు సార్. ఆ 2 years పీరియడ్ లో కూడా మేము 1 or 2 times వెళ్ళి ఉంటాం. ఆ తర్వాత 3 years అయిపోయిన తర్వాత ఇంకా మాకు అక్కడ యాక్సెస్ పోయింది, పూర్తిగా పోయింది. ఓకే, సో తనకి అబార్షన్ కూడా అయిందంట మీ అబ్బాయి వల్ల, అబార్షన్ చేయించాడు ఉంటుంది. నేను ఒకటి చెప్తాను సార్, ఆవిడ చెప్పడం, మేము దానికి సంజాషి ఇచ్చుకోవడం, వీటన్నిటికంటే ఆధారాలు చూపించమన్నాను. తన అలిగేషన్స్ చెప్తుంటుంది, పెళ్లి అయింది అంటుంది, ఆధారాలు లేవు, ఏమైనా ఉంటే కోర్టు అంటుంది. కాదండి, ఇప్పుడు ఒక జనరల్ గా ఆలోచిద్దాం. మీరు వయసు రీత్యా చాలా పెద్దవాళ్ళు. నేను ఏమంటున్నానంటే, మీకు తెలియకుండా 1 ఏడాది, మీకు తెలిసిన తర్వాత 3 ఏళ్ళు, 4 ఇద్దరు కలిసే ఉన్నారు, 4 ఏళ్ల పాటు కలిసే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది మీకు పూర్తిగా తెలియదు, చూసేటువంటి వారి వరకు పూర్తిగా తెలియదు. కనీసం కన్న కొడుకుగా మీకైనా రాజతరుణ్ కొన్ని విషయాలు చెప్పే ఉంటాడు కదా, ఆ విషయాల నుంచి నేను అడుగుతున్నాను. ఈ 4 ఏళ్ల పాటుగా తనకు ఏ ఉద్దేశం లేకపోతే రాజతరుణ్ 3 years సరే 3 years గా ఏ ఉద్దేశం లేకపోతే రాజతరుణ్ తనతో ఎందుకు కలిసి ఉన్నట్టు? తను చెప్పేటువంటి మాటల్లో ఇప్పుడు అబార్షన్ తాలూకు ప్రూఫ్స్ కావాలంటే డెఫినెట్గా అప్పుడే బయటపడేవాడు, బయట పెడితే చాలా ఇష్యూస్ అయ్యేదేమో. చాలా వరకు రాజతరుణ్కి ఇబ్బంది కలగకూడదని నేను గోప్యంగా ఉంచానని చెప్పి ఇప్పుడు చెప్తుంది ఆమె. సో కొన్ని సందర్భాల్లో మనం నిజంగా ఈ టైం పీరియడ్ చూసినా, కలిసి ఉన్నారనే విధానం చూసినా, పెళ్లి చేసుకోవాలని ఆలోచన చూసినా కూడా నిజమేమో అనిపిస్తోంది. అది కాదనడానికి మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? కలిసి ఉండడం, రిలేషన్ లో ఉండడం వాస్తవం, దానికి పెళ్లి జరగలేదు, అబార్షన్ జరగలేదు, అబార్షన్ కూడా జరగలేదు. తర్వాత మాకు తెలిసింది, అంతకు ముందే చాలా మందితో కాంటాక్ట్స్ ఉండేవి అన్న విషయం కూడా మాకు తెలిసింది. అది కన్ఫామ్ గా నేను చెప్పలేను. అది సో ఇప్పటిదాకా వచ్చినాక ఇంకా ఏం కాంటాక్ట్స్ ఏంటి? ఎవరితో కాంటాక్ట్ లో ఉండేది లావణ్య? చాలా మంది కాంటాక్ట్స్ ఉండేవి అని అంటే సార్, మీరు ఈ వీడియోలు, ఈ మధ్యన ఆడియోలు చాలా వస్తున్నాయి కదా సార్. నాకు పర్సన్స్, వ్యక్తులు నాకు పరిచయం లేకపోవచ్చు, నాకు అవగాహన లేకపోవచ్చు, కానీ కాంటాక్ట్స్, లీగల్ కాంటాక్ట్స్ కానీ అదర్ పర్సన్స్ తో కాంటాక్ట్స్ కానీ ఉండడం వాస్తవం. అది వీడియోల్లోని, ఈ ఆడియోల్లోనే తెలుస్తుంది. ఎప్పుడు బయటపడింది అంటే, ఇప్పుడు అందరితో పాటు మీరు చూసారా? గతంలో కూడా తన బిహేవియర్ లో చేంజ్ అనిపించింది, ఈ వ్యక్తితో మాట్లాడేదని గమనించారు ఎప్పుడైనా? ఈ 3 years పిల్లలు ఉండేటప్పుడు, మేము వచ్చినప్పుడు మేము చూసేవాళ్ళం, ఎవరెవరో జనాలు ఏదో వాళ్ళ హడావిడి, బయట డబ్బులు మంది మనుషులు ఉండేవారు, హడావిడి జరుగుతుండేది. అది మేము గమనించాం. వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మాకు తెలియదు, కానీ ఉండేవారు, హడావిడి జరుగుతుండేది. రాజస్థాన్ కూడా బాధపడుతుండేవాడు, తన మీద అగ్రెషన్, తన ఏదో పీస్ఫుల్ గా షూటింగ్ చేసుకొని వస్తే తన మీద అగ్రెసివ్ నేచర్ తో తనని అటాక్ చేయడం, రాజస్థాన్ మీద తన మెమోటోస్ ఇచ్చేయడం, రోజు పెద్ద రభస, గోల, కేకలు ఇంట్లో ఉండేది. ఎవరు వాళ్ళు వచ్చేవారు అంతా? ఎవరు ఎక్కడి నుంచి వచ్చేవారు వాళ్ళంతా? ఎవరు ఏం చేస్తుండేవారు? అది నాకు తెలియదు సార్. సరే, మీరు డైరెక్ట్ గా కొన్ని విషయాలు ఇబ్బంది పడుతున్నారు, మీరు కొంత లిమిటెడ్ గానే మాట్లాడాలనుకున్నారు, అర్థమవుతోంది. నేను చెప్తున్నాను ఒక విషయం ఇక్కడ. లేదు వాస్తవం, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, పేర్లు తెలియదు. పోనీ అక్కడ ఏం చేసేవారు? మీకు ఎటువంటి విషయాలు రాజతరుణ్ చెప్పుకునేవాడు, ఏమని బాధపడేవాడు చెప్పండి. రాజతరుణ్ చెప్పడం ఏంటంటే, నాకు తెలియదు, రాజతరుణ్ కొన్ని సందర్భాల్లో మాకు చెప్పాడు, ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువ షేర్ చేసుకోవడం కానీ రాజతరుణ్ చేయడు. అతనిలో ఉన్న వీక్ పాయింట్ అది. అది ఎంత బాధపడుతుంటాడు, మరీ పీక్ స్టేజ్ వస్తే కానీ షేర్ చేస్తాడు. అలా 1 or 2 సందర్భాల్లో మాకు చెప్పడం ఏంటంటే, నేను భరించలేకపోతున్నాను, ఎవరెవరు వస్తున్నారు, ఏదో గోల అవుతుంది. ఆఖరికి రాజతరుణ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు. మళ్ళీ చెప్తాను, డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు.
డ్రగ్స్ కూడా కన్జ్యూమ్ అవుతుంది అక్కడ అన్నది డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఓకే. డీజేలు, గోల, హడావిడి, మా డ్రింక్ అంటే కామను అని చెప్పేవాడు. 1 or 2 సందర్భాల్లో ఎంతో పీక్ స్టేజ్ అయితే కానీ షేర్ చేసుకోడు ఎవరితోటి. ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. ఓకే. ఎవరితో షేర్ చేసుకోడు. బసవరాజు గారు, డ్రగ్స్ కన్సంప్షన్ ఈజ్ ఎ క్రైమ్. మీకు తెలుసు డ్రగ్స్ కన్సంప్షన్ అనేది చాలా పెద్ద క్రైమ్ అది. సో మనం అటువంటి విషయాల్లో ఆయన ఒక స్టార్ సెలబ్రిటీగా ఉన్నారు, ఇప్పుడు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. అటువంటి వ్యక్తి తన ముందు ఒక తప్పు జరుగుతుందన్నప్పుడు ఆ తప్పుని వెంటనే పోలీసులకు చెప్పడమా, లేకుంటే దాని తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా అంతా ఆయన పైన ఉంటుంది కదా. సో 3 ఏళ్ల పాటుగా కలిసి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, ఏ రోజు చట్టాన్ని ఆశ్రయించలేదు. తప్పు జరుగుతుంది, అది ఎవరైనా కానివ్వండి, అది లావణ్య అయినా ఇంకెవరైనా ఏదైనా తప్పు జరిగిందన్నప్పుడు దానికి డెఫినెట్గా ఆయన ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. బికాజ్ ఆయన సొసైటీలో చాలా పెద్ద బాధ్యత ఉంది, ఒక సెలబ్రిటీగా కూడా ఉన్నారు కాబట్టి. ఏ రోజు కూడా ఆయన కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు ఇప్పటివరకు. సార్, అది తెలియజేయాల్సిన బాధ్యత ఉంది, కరెక్టే. తన జీవితాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుంది కదా. ఓకే. ఒకసారి కానీ ఆ విషయం బయట పెడితే తను ఏదో పెద్ద హీరో లాగా బయట పెట్టాడు అనుకోండి, రభస అవుతుంది. అప్పుడే కొత్తగా వస్తున్నాడు, ఇండస్ట్రీలోకి వచ్చాడు, అదంతా రభస జరిగిపోయి ఎక్కడ ఏమైపోతుందో, నా కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అని భయంతో, చిన్న కుర్రాడు అప్పటికే, భయంతో అలాగా అణిగి అలా కంట్రోల్ చేసుకుని ఉన్నాడు తప్పితే, అదే కానీ చేస్తుంటే ఇప్పటికి తన లైఫ్ ఏమైపోయి ఉండదు. అంటే తన కెరీర్ కోసం తను భయపడ్డా, లేదంటే లావణ్య, లేకపోతే లావణ్యతో వచ్చిన వాళ్ళు ఇంకెవరన్నా భయపెట్టారా? అంటే ఎక్కువ నేను నాకు తెలిసి అతను కెరీర్కే భయపడ్డాడు. ఓకే. తన కెరీర్ ఎక్కడ, తనకేంటంటే కెరీర్ అంటే ప్రాణం, సినిమా అంటే ప్యాషన్, పిచ్చి, అది తప్ప ఇంకేం చెయ్యలేడు అనే పరిస్థితిలో ఉన్నాడు, ఆ మానసిక పరిస్థితి అలా. సో కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో, ఏమైపోతుందో అని భయంగానే బతికాడు. ఓకే. అక్కడ ఉన్న ఆ 3 years తర్వాత పీరియడ్ అంతా కూడా కెరీర్ డిస్టర్బ్ అవుతుందని, ఎందుకు కెరీర్ డిస్టర్బ్ అవుతుంది, తను ఎప్పుడు బెదిరించేది, నీ కెరీర్ నాశనం చేసేస్తాను, నేను ప్రెస్కి వెళ్ళిపోతాను, నువ్వు రోడ్డు మీద గీట్ చేస్తాను నిన్ను అని బెదిరించేది. మీకు ఆడియో కాల్స్ లో కూడా అర్థం అవుతుంది చాలా మంది. ఇప్పుడు తను ఈ రకంగా మిస్బిహేవ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి చేస్తుంటే అపోజ్ చేస్తే ఈ రకంగా చెప్పిందంటారు, అంతేనా? అపోజ్ చేయడం, లేకపోతే తన మాట కాదన్నా, తన మాట అంటే ఆ మాట కాదన్నా, తనకి ఎదురు చెప్పిన ఏ విషయంలో తను తట్టుకోలేదు, అగ్రెసివ్ అయిపోతుంది, కంట్రోల్ తప్పిపోతుంది, టీవీలు పగిలిపోతాయి, సెల్స్ పగిలిపోతాయి. ఎన్ని టీవీలు పగిలాయి, ఎన్ని సెల్స్ పగిలి ఉంటాయో, అగ్రెసివ్ సామాన్లు పగిలిపోతాయి. కానీ ఇక్కడ ఒక విషయం కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను బసవరాజు గారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, లావణ్య చేత బాధించబడ్డా మేము అంతా బాధితులమని వస్తున్నారు. కావాలని మాకు డ్రగ్స్ అలవాటు చేసిందని, మమ్మల్ని న్యూడ్గా ఫోటోలు తీసిందని, రకరకాల ఆరోపణలు ఏదేదో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ తన కెరీర్ గురించి ఆలోచించాడు, కానీ తను ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయితో 3 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఆ రాజ్ తరుణ్ తన చేత ఇంతమంది బాధితులు జరుగుతారని ఎప్పుడు గ్రహణించలేదా? అంటే తన చేత ఇంతమంది బాధితులు ఉన్నారు, తన కెరీర్ కోసం మాత్రం రాజ్ తరుణ్ ఆలోచించాడు కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించలేదు అనే క్వశ్చన్, డౌట్ రైజ్ అయింది అనుకోండి, ఏం చెప్తారు? అంటే ఒకటి సార్ అతనికి తన సినిమాలు షూటింగ్ చేసుకోవడం, ఇంటికి వచ్చేయడం, కథలు రాసుకోవడం, లేకపోతే స్టోరీ డిస్కషన్స్ లో కూర్చోవడం, ఇవే తప్పితే ఇంకేది దృష్టి పెట్టేవాడు కాదు దేని మీద. అతనికి ఇంటర్నల్ గా ఇన్ని హడావిళ్ళు జరుగుతున్నాయని చెప్పి అతనికి ఇవన్నీ అతని నోటీస్ లో ఉన్నవి కాదు. తన సఫరింగ్, తను బాధపడుతున్నది, తను జరుగుతున్న తనకి హడ్డీలు, అదే తప్పితే ఈ విషయాలు ఇంటర్నల్ గా ఇన్ని జరుగుతున్నాయి లోపల తెలుసుంటే తనతో రిలేషన్ పెట్టుకోవడానికి వెళ్తారు. అంటే మీరు అబ్బాయి కాబట్టి మరీ రాజ్ తరుణ్ అమాయకుడు అని చెప్తున్నారు కావచ్చు. సరే, మీ ప్రేమ లేదంటే మీ ఆప్యాయత ఏదైనా కానివ్వండి, కానీ అటువంటి నిజంగా కెరీర్ పైన ఆలోచన ఉన్న వ్యక్తి, సినిమాలు తప్ప ఏమి తెలియని వ్యక్తి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడు, 3 ఏళ్ల పాటు కలిసే ఉన్నాడు, ఆ తర్వాత గ్రహించి బయటికి వెళ్ళిపోయాడని ఇప్పుడు మీరు అంటున్నారు. సో నిజంగా అదే కాన్సన్ట్రేషన్ నుండి వాడిని సైడ్ ట్రాక్ వెళ్ళకపోయేవాడు. సరే, వచ్చారు, ఏదో ఫీలింగ్ కలిగింది, ఆ అమ్మాయి పైన ఓకే అనుకున్నారు, పెళ్లి దాకా వెళ్ళాలనుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ అంటుంది ఒకటే, చట్టరీత్యా అవి నేరాలని తెలిసినప్పుడు ఎందుకు
క్వశ్చన్ చేయలేదు. ఆయన వల్ల ఇప్పుడు చూడండి, ఆయన చేసిన తెలుసో తెలియక చేసిన తప్పు చాలామంది బాధితులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరే ఇండివిజువల్ చూడండి, మీ అబ్బాయి స్వతహాగా కష్టపడి ఒక ఆస్తిని సంపాదించామంటే ఆ ఆస్తిలో కనీసం మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అవును సార్, అవును. మీరు మీ అబ్బాయిని తప్పుపట్టట్లేదు ఈ విషయంలో? నేను ఒక్క నిమిషం సార్, తను పొరపాటు చెయ్యలేదు అని నేను అనట్లేదు సార్, పొరపాటు చేశాడు. ఆ రిలేషన్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ పొరపాట్లే. ఇప్పుడు కెరీర్కి అది హద్దులే, కానీ తెలిసి తెలియని వయసులోనో తెలుసో తెలియకో పొరపాటు చేశాడు. ఆ పొరపాటు తల కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు పొరపాటుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బసవరాజు గారు కొంచెం కెమెరా మీరు పైకి లిఫ్ట్ చేయగలుగుతారా? మీ ఫేస్ కనిపించట్లేదు. రైట్, ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. అది పొరపాటే, అది అప్పుడు జరిగిపోయింది పొరపాటు. దాని పొరపాటు తాలూకు ఫలితం అనుభవించేశాడు, భయంకరంగా అనుభవించాడు. ఇప్పుడు ఏంటంటే అంతవరకు భరించాడు, కెరీర్ అయినా సరే అలా భరించున్నాడు. లాస్ట్ లో డ్రగ్స్ లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ టైంలో వీడు బయటకు రావడం జరిగింది. అక్కడి నుంచి వాడు లైఫ్ అటు చూసుకొని కెరీర్, ఇప్పుడు కెరీర్ అన్న కాన్సెప్ట్ అతని మైండ్ లోకి వచ్చింది. వచ్చి కెరీర్ డిస్టర్బ్ అయిపోతుంది అన్న భయం వచ్చింది. ఆ భయం మొదటి నుంచి అదే భయం, ఆ భయంతో బయటకు వచ్చాడు. మరి ఇలా అతను ప్రవర్తించడం, ఈ కంప్లైంట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ పొరపాట్ల అంటే అది కూడా భయంతో చేయలేకపోయినవి. అవి అంటే ఇక్కడ అంటున్నా సరే భయం, బసవరాజు గారు దాని భయం అని మనం చిన్నగా కొట్టిపారేయాలి. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రేమగా ఉన్నారనుకోవాలా, లేదంటే సహజీవనం చేశారు? ఇద్దరు అనుకోలేదు. ఇతను పెళ్లి చేసుకున్నా, తనే పెళ్లి వద్దు అని చెప్పేసింది. తర్వాత తను చేసుకోలేదు. పెళ్లి చేసుకుందాం అని అనుకున్నా సరే తను ఇంట్రెస్ట్ చూపించలేదు, రవణ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, మీరు ప్రయత్నం చేశారా? వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడారా? అంటే ఒకసారి ఏదో సందర్భంలో ఒక టాపిక్ వచ్చి పెద్ద సీరియస్ గా పెళ్లి అన్న డిస్కషన్ అంటూ చేయలేదు, కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ టాపిక్ వచ్చింది. వస్తే మేము ఒకటే చెప్పాము, మాకేం అభ్యంతరం లేదు, పెళ్లి చేసుకుంటానంటే మీరు హ్యాపీ. అప్పటికి మా ఇంట్లో ఇంట్లో మాకు యాక్సెస్ ఉండేది కాదు, చెప్పాను కదా. ఎప్పుడు రావడం వెళ్ళిపోవడం తప్పితే స్పెక్టేటర్స్ లాగా. అదే మేము ఇక్కడ స్పెక్టేటర్స్, మా ఆలోచనలకు కానీ మా ఉద్దేశాలకు కానీ ఇక్కడ ఇది విలువ లేదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అంటే మాకేం అభ్యంతరం లేదు. అదే ఇప్పుడు మీరేం చెప్తారు? పోనీ మీరే ఒక అమ్మాయి అబ్బాయిలా కలిసి ఉన్నారు, మీ కొడుకుగా కాసేపు పక్కన పెడదాం, ఉన్నారంటే రిలేషన్షిప్ లో ఉన్నారంటారా అనుకోవాలా, లేకపోతే సహజీవనం చేశారనుకోవాలా? అంటే దానికి పేరు చెప్పండి. అదే రిలేషన్షిప్ అంటే అదే కదా సహజీవనం అంటే ఇక్కడ రిలేషన్షిప్ అని అంటే రేపటి రోజున నిజంగానే పెళ్లి చేసుకుంటున్న ఆలోచన ఉంది కాబట్టి దానికి ఇంగ్లీష్ వర్డ్ గా రిలేషన్షిప్ అని అంటున్నాము. కానీ ఇక్కడ ఆ ఆలోచన తనకు లేదంటున్నారు. ఒకవేళ ఈయనకున్నా కూడా తన చేత బాధించబడింది కాబట్టి ఆయన వెనుదిరి వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి మనం? సహజీవనం అన్నామా, రిలేషన్షిప్ టు బి మ్యారీడ్ అందామా? నేను ఏం చెప్తాను సార్ దానికి. ఓకే సార్, తర్వాత రాజ్ తరుణ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. ఆయన భయం కోసమో ఆయన కెరీర్ కోసమో ఎక్కడ చెప్పలేదు. ఇన్ఫాక్ట్ లావణ్య కూడా అదే అంటోంది, నేను రాజ్ తరుణ్ కెరీర్ గురించి ఆలోచించాను కాబట్టి ఏ రోజు కూడా బయటికి రాలేదు అని అంటోంది. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎప్పుడు వచ్చింది? ఆ 3 years తర్వాత ఏం జరిగింది చెప్పండి. అది బయటికి రావడం అంటే గొడవ చేయలేదు అంతే కదా, ప్రెస్ హడావిడి ఇదంతా చేయలేదు అంతే కదా. అంటే రాజ్ తరుణ్ ఎదురు చెప్పలేదు కాదు, ఎదురు చెప్తే అప్పుడే బయటకు వస్తుండేది. అప్పట్లో భయపడి ఉండేవాడు. ఒక మాట చెప్తాను సార్, రాజ్ తరుణ్ రీసెంట్ గా ఇంట్లోంచి బయటకు వచ్చేసాక తన మాటకి ఎదురు చెప్పి వచ్చాడు. మళ్ళీ రమ్మంటే వెళ్ళలేదు కాబట్టి తన మాటకి ఎదురు చెప్పాడు కాబట్టి ప్రెస్ హడావిడి ఇంత రభస ఇంత జరిగింది. తనకి ఈ రేంజ్ కి వెళ్తుంది అనే ఉద్దేశం రాజ్ తరుణ్ తెలుసు. సరే పోనీండి, నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ స్ట్రైట్ గా. రాజ్ తరుణ్ గురించి నేను బయటకు రాలేదు అని తను చెప్తోంది, మీరు కూడా బెదిరించేది ఎదిరి మాట్లాడితే కొంత అగ్రెసివ్ అయిపోయారని చెప్తున్నారు కదా. పోనీ తను ఏం ఆశించని చెప్పండి. రాజ్ తరుణ్ నుంచి పెళ్ళి ఆశించలేదు, పెళ్లి వద్దని మీరే అంటున్నారు.
రాజ్ తరుణ్తో 3 ఏళ్ల పాటుగా ఉంది. మీరు చెప్తున్న ప్రకారంగా రాజ్ తరుణ్ నుంచి ఏం ఆశించింది ఆవిడ? రాజ్ తరుణ్ దగ్గర నుంచి డబ్బులు ఆశించిందా, ఇంకేదైనా వేరే ఏదైనా ఆశించిందా? ఏం ఆశించి ఉంటుందని మీ డౌట్? రాజ్ తరుణ్ విల్లాలోనే ఉండాలి. అప్పటికి విల్లా రాలేదనుకుంటా కదా మీరు 3 ఏళ్ల క్రితం, 3 సంవత్సరాలు కలిసినప్పుడు విల్లా లేదు అప్పటికి. అప్పటికి గొడవ అంటే తన మాట చెప్తున్నాను కదా, ఎదురు తిరిగి తన మాటకి ఎదురు చెప్తే గొడవ పెట్టేసేది, పెద్ద పేరప్ అయిపోయి హిస్టరిక్ యాటిట్యూడ్ లో వచ్చేసి అప్పటి నుంచి మొదటి నుంచి. ఓకే, ఆఫ్ కోర్స్ అదే మీరు చెప్పిన మాట యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరు చెప్పిన మాట నేను వింటున్నాను. కాకపోతే ఏం ఆశించుంటుంది? ఆశించడం కాదు, తన మాటకి ఎదురు చెప్తే రభస్ చేస్తుంది. ఎదురు చెప్తే ఏమైనా ఏ విషయంలో కానీ. అదే బసవరాజు గారు అదే అడుగుతున్నాను. ఇప్పుడు తను ఒక బెదిరించుతోంది అని అంటే నువ్వు బయటికి వెళ్ళి చెప్పొద్దు, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి బెదిరించడం ఒకే ఎత్తు. తర్వాత నువ్వు బయటికి వెళ్ళి చెప్తే నేను ఈ పరువు తీస్తాను, నాకు డబ్బులు కావాలి నుంచి ఏదైనా కావాలి అంటే తనకి రాజ్ తరుణ్ డబ్బులు ఇచ్చేవాడా? డబ్బులు ఫైనాన్షియల్గా వాడుకుందా? రాజ్ తరుణ్ని ఫిజికల్గా ఆలోచనతో ఉందా? అంటే ఎటువంటి ఆలోచనతో ఉండేది తను? అదే సార్, మీకు అర్థం కాదు ఏంటంటే, అంటే సారీ అర్థం కాదు, నాది కన్వే చేస్తున్నాను, అర్థం చేసుకోండి. మొదట్లో తన బిహేవియర్, తన యాటిట్యూడ్, తన మాటకి ఎదురు తిరగకూడదు, ఎవరు ఎదురు చెప్పకూడదు. ఓకే, మొదట్లో యాటిట్యూడ్ ఉండేది. ఆ ఎదురు చెప్తే రభస జరిగిపోయేది. సపోజ్ తను ఎవరితో మాట్లాడుతుంది అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగకూడదు. ఈ విషయాల్లో తన క్వశ్చన్ చేయకూడదు. చేస్తే తనకి ఇగో హర్ట్ అవుతుంది, పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అలా కాదని చెప్పి తను రాద్ధాంతం చేస్తున్నప్పుడు తిరగబడ్డారు అనుకోండి, తిరుగుతారు, బూతులు తిరుగుతుంది, నవ్వుడు కూర్చొని తిరుగుతుంది, అమ్మని వాళ్ళని తిరుగుతుంది. ఆ టైంలో తిరగబడ్డారు అనుకోండి, జాగ్రత్త నీ సంగతి చూస్తాను, ప్రెస్కి వెళ్ళిపోతాను, నీ మొత్తం బతుకంతా నాశనం చేయాలి. నాకు మీ పాయింట్ అర్థమైంది బసవరాజు గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. తను కొంచెం తనకు నచ్చినట్టుగా ఉండాలి, తనకు ఎదురు తిరగకూడదన్న భావంతో ఉండేటువంటి అమ్మాయి కనబడుతోంది. కానీ నేను అడుగుతుంది ఒకటే, రాజ్ తరుణ్తో పెళ్లి వద్దనని మీరే చెప్పారు. సో రాజ్ తరుణ్తో 3 ఏళ్ల పాటుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? తను ఏం ఎక్స్పెక్ట్ చేసింది? పోనీ అదని చెప్పండి. రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు తీసుకునేవారా? రాజ్ తరుణ్ దగ్గర ప్రాపర్టీస్ తీసుకున్నారా? రాజ్ తరుణ్ నుంచి ఏం అక్వైర్ చేశారు? అప్పుడు ఆ విల్లా కూడా లేదు, ఇప్పుడున్న విల్లా కూడా లేదు అప్పుడు. కాబట్టి డబ్బులు తరచు రాజ్ తరుణ్ చాలా డబ్బులు ఇచ్చాడు. ఓకే, తన దగ్గర రాజ్ తరుణ్ దగ్గర బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ మొత్తం ఉన్నాయి. డబ్బులు అంటే ఇప్పుడు ఎలా ఉండేదంటే, ఇద్దరు తన దగ్గర ఒక రూమ్ లో ఉన్నా సరే, ఒక ఇంట్లోనే పైన కిందనే అలా ఉన్నా సరే, రాజ్ తరుణ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవాడు. అన్నిటికీ ఖర్చులకి అన్నిటికీ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవాడు. పైన రాజ్ తరుణ్ ఇంట్లో ఉండాలి, ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి, కానీ తనకి ఎవరితోటి పరిచయాలు ఉండకూడదు, ఎవరితోటి రిలేషన్స్ ఉండకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. కానీ ఇంట్లోనే ఉండాలి, షూటింగ్ చేసుకోవాలి, వచ్చేయాలి, ఇంట్లో ఉండాలి, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి. ఓకే, అంతే, అదే కాన్సెప్ట్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.